ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం చలో పార్లమెంటుకు పిలిపించింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వద్దకు నిరసనకారులు ర్యాలీగా బయలుదేరారు. పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా ఈ ర్యాలీ కొనసాగిస్తుండటంతో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంతకుముందు కూడా ఈ ర్యాలీ దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ చుట్టూ దేశ రాజధానిని హై అలర్ట్లో ఉంచారు. జనాలు భారీగా గుమిగూడడాన్ని నిషేధించారు. జంతర్ మంతర్ వద్ద మిగతా ప్రదేశాల్లో ఎక్కడా కూడా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని పోలీసులు హెచ్చరించడం జరిగింది. అలాగే మధ్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేశారు. నిరసన ర్యాలీలో పాల్గొనే వారంతా సంయమనం పాటించాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడం గమనార్హం. మెట్రో స్టేషన్లు మూసివేయడం వంటి చర్యలతో మీకు ఇబ్బంది కలగవచ్చు, కానీ సంయమనం పాటిస్తూ శాంతియుతంగా వ్యవహరించండి. శాంతి ప్రేమతోనే మనం విజయాన్ని సాధించగలమని మద్దతుదారులను ఉద్దేశించి పేర్కొనడం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ సోమవారం 5 స్టేషన్లను మూసివేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరొక వైపు వాంగ్చుక్ కూడా స్పందించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉంది, చలో పార్లమెంట్ మార్చిలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఆసుపత్రి సిబ్బంది, వైద్య అధికారులకు లేఖ రాయడం జరిగింది. తనను బయటికి పంపించాలని ఆయన కోరారు. మరోవైపు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ చెందిన 3 విద్యార్థులు నేడు తమ నిరాహార దీక్షను విరమించుకున్నారు. 23 రోజుల క్రితం జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్తో పాటు వారు కూడా నిరాహార దీక్ష చేపట్టారు. నటుడు ప్రకాష్ రాజ్, షబానా ఆజ్మీ, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ వంటి వారి విజ్ఞప్తి మేరకు వారు దీక్షను ఉపసంహరించుకోవడం జరిగింది.